ఈరోజు వంట మట్టి కుండలో పెరుగన్నం. ఎంతమంది తిన్నారో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఒక అర లీటర్ పాలు సిమ్లో పెట్టి కాసేసుకుంటే మేగడ అంత చక్కగా కడుతుంది. వైట్ రైస్ అయినా పర్వాలేదు, రెడ్ రైస్ అయినా పర్వాలేదు. నేనైతే రెడ్ రైస్ వేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత ఒక ఉల్లిపాయ నైస్గా కట్ చేసేసి చిన్న ముక్కల కింద పోసేయాలి. పోసేసి బాగా కదపాలి. కొంచెం పాలు ఎక్కువైంది, తీసేద్దాం ఒక గిన్నెలోకి తీసేసి ఒక తోడుచొక్క వేసేస్తే ప్రొద్దుడికి భలే తోడుకుంటుంది. ఇలా ఓ తోడుచొక్క వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా వేసిన దాంట్లో కూడా తోడుచొక్క వేసేసి గిన్నెలో మట్టి కుండలోను బాగా కలిగి తిప్పేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే తెల్లారేటప్పటికి చక్కగా తోడుకుంటుంది. చూడండి మేగడ కట్టి ఎంత బాగా తోడుకుందో. బాగా కదిపేసి రుచికి సరిపడగా ఉప్పు వేసేసి, పెరుగు చూడండి గిన్నెలో భలే తోడుకుంది. రుచికి సరిపడగా ఉప్పు వేసేసి బాగా కదిపేసి కొంచెం ప్లేట్లో పెట్టేసి కొంచెం పెట్టేసి ఒక్కొక్క ఆవకాయ ముక్క వేసి ఇచ్చేయండి ప్రొద్దుటని. ఇలా ఎంతమంది తిన్నారో ఒక లైక్ అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.